హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఈరోజు నామినేషన్స్ ఫైరే ఫైర్. కాకపోతే మనకి ఎపిసోడ్లో మొత్తం లాగిన్ చేశారు. అసలు చాలా పాయింట్స్ అసలు లైవ్లో చాలా జరిగింది. దాన్ని తగ్గించుకుంటూ రేపటి టాస్క్ కోసం బిగ్ బాస్ చేసిన ప్లాన్ లాగా మొత్తం అన్నీ కట్ చేశాడు. షార్ట్ కట్గా తీసుకెళ్ళాడు మొత్తము ఎపిసోడు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ప్రేరణ పొగరెక్కిన ప్రేరణ, కంత్రీలా మారిన నబీలు, పూర్తిగా రౌడీలా మారిన పృథ్వీ. వీళ్ళ బిహేవియర్ దరిద్రంగా ఉంది. యాక్చువల్గా ఈరోజు నామినేషన్స్లో దరిద్రానికే దరిద్రం. అంత ఏ బిగ్ బాస్ సీజన్లో నేను ఇంత వరస్ట్గా, ఇంత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి నీచంగా, ఒక పురుగులాగా, ఒక ఎవరో వీళ్ళు అన్నట్టుగా చేశారు చూడు. దరిద్రంగా ఉంది, దరిద్రానికే దరిద్రం. అంత వరస్ట్గా బిహేవ్ చేసిర్రు. చెప్తాను నేను. నబీల్లో నేను చూడలేదు. రోహిణి మీద ఫైర్ చూపిస్తున్నాడు నబీల్. నాకు అర్థం కాదు. ఏంటి రోహిణి ఏమంటది, టీ షర్ట్స్ నీది జింపితే నువ్వు తీసుకోలేవు, వేరే వాళ్ళకి జింపితే నువ్వు తీసుకోవాలి. నేను అన్నా కదా, రోజు టీ షర్ట్ని జింపితే థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ డానీ, థ్యాంక్ యూ ఇది, థ్యాంక్ యూ అని చెప్తాను అనమాట. అదే చెప్పాలని తీసింది. సో నబీల్ ఏమంటాడు, నన్ను రేస్లో నుంచి తీసేస్తే నేను తీసేస్తా, అట్లా కంత్రి లెక్క మాట్లాడుతున్నాను అనమాట. రోహిణి అంటది, నువ్వు నన్ను విష్ణుని వీక్ అన్నావు, నాకు అది నచ్చలేదు. అంటే నేను అది ఫన్ వేలో అన్నా, నేను అట్లన్నా, నేను ఇట్లన్నా, రెడ్ డ్రెస్ వేసుకుంటే మీరు వీళ్ళు గెలిచినప్పుడు చూద్దాం ఇట్లా అన్నా నేను అని ఏదేదో బొంకుతుండు. తర్వాత అది జోక్ టాపిక్ తీసుకొచ్చి నామినేషన్లో వేస్తున్నావు. మరి అక్కడే అడగకుండా ఎందుకు మానేసినావు, తర్వాత ఇప్పుడు నామినేషన్లోకి ఎందుకు తీస్తున్నావు, తర్వాత కూడా నవ్వుకుంటూ మాట్లాడినావు కదా నాతోని అని వెక్కిరింతలాగా ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్. అంటే నువ్వు నామినేషన్లో ఫైర్ చూపిస్తున్నావు అని చెప్పారు కదా, ఫైర్ ఉన్నా లేకున్నా ఫైర్ చూపిస్తాడు నబీల్. అది నబీల్ టాలెంట్ అనమాట. బుర్ర లేదు నబీల్కి, మంచి చెప్పినా అర్థమవుతలేదు ఆయనకి. అక్కడే అడిగిదాను, నవ్వుకుంటే మాట్లాడినావు కదా అంటాడు. సో ఇంకొకటి ఏం చెప్తుందంటే ఇసుక పోసే దాని గురించి నువ్వు ఇష్టం ఉన్నట్టుగా పోసినావు, నాకు నచ్చలేదు అంటే ఎట్లనన్నా పోస్తా, నా ఇష్టం. నన్ను కూడా నువ్వు టీషర్ట్లో కంటెండర్గా తీసేసినావు కదా, అందుకే నేను కూడా నీకు పోస్తా, నా ఇష్టం ఉన్నట్టు పోస్తా. వేరే వాళ్ళు అట్లా పోయలేరు కంటే వేరే వాళ్ళు తప్పు చేసిరు, ఇష్టం ఉన్నట్టే పోయాలి. ఇట్లా కంత్రి అంటే జగత్ కంత్రీలకి కంత్రి అన్నట్టుగా అటిట్యూడ్ చూపించుకుంటూ బిహేవియర్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నాడు ఆ అమ్మాయి. అసలు ఆ అమ్మాయి మెల్లగా మాట్లాడుతుంది. నేను చెప్పేది విను అంటే అసలు వినట్లేదు. వినకుండా అటు ఇటు తిరుక్కుంటా నేను అట్లే చేస్తా, నా గేమ్ చెడగొడుతూ నేను ఇతరుల గేమ్ చెడగొడతా, నన్ను ఏమన్నా అంటే నేనంట, నా టీషర్ట్ నన్ను కంటెంట్లకి వెళ్ళి తీసేసిన కాబట్టి నేను నిన్ను కంటెంట్లకి వెళ్ళి తీసేసిన. ఇట్లా పృథ్వీ గెలవాలనే సపోర్ట్తో ఇష్టం ఉన్నట్టు పోసిండు. అక్కడ ఎవరు చేయలేదు కాబట్టి నేను అట్లనే చేస్తా. ఇది నబీల్ అటిట్యూడ్. ఇది అర్థం చేసుకోండి, నబీల్ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి, నబీల్ గేమ్ ఏం ఆడుతుండ అనేది అర్థం చేసుకొని ప్రవర్తించండి. తర్వాత ప్రేరణ, గౌతమ్ అంటే గేమ్ ప్లాన్తో వచ్చిందంట. అంటే ఈమె కూడా కన్నడ బిగ్ బాస్లో పోయిందంట. 10 రోజులు పోయిందో, నెల రోజులు పోయిందో, ఎన్ని రోజులు పోయిందో, మొత్తానికైతే బిగ్ బాస్కి పోయింది కదా. అది వీళ్ళకి ఎవ్వరికి తెలియదు, చెప్తలేరు. అది ఎన్ని రోజులు పోయిందనేది ఎవరికి క్లారిటీ లేదు. ఆ అమ్మాయి ఎన్ని రోజులు పోయినా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి వచ్చింది. ఎంతసేపు గౌతమ్ మీద నువ్వు ఆల్రెడీ పోయి వచ్చినావు, నువ్వు ప్లాన్లు చేసుకొని వచ్చినావు. ఫస్ట్ నుంచి ఇదే మాట. ఎంత ప్లాన్ చేసుకొని వచ్చినా అక్కడ ఆట తీరు డిఫరెంట్ ఉంటుంది. ఎంత ప్లాన్ చేసుకొని వస్తే అక్కడ మొన్న సంచాలక్ టాస్క్లో పేర్లు రాయాలన్న ఐడియా ఎవరికన్నా వస్తుందా? వీళ్ళకి వచ్చేదా? పోని అతని టాలెంట్ అది, అతని ఇంటెలిజెన్స్ అది ఎవ్వరికి అర్థమవుతలేదు. ఆమె ఒప్పుకోదు. ప్రేరణ ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చించుకుంటుంది, ముఖమంతా ఇట్లా చించుకొని ఇట్లా 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 మాట్లాడేస్తుంటుంది ఎదుటోళ్ళు ఏమన్నా కానీ. సో నేను మధ్యలో ఇంటర్ఫియర్ అవుతావు, ఏం పోట్రై చేస్తుండు, కెమెరాలతో మాట్లాడుతుండు అని ఒక మాట అన్నాడు. అబ్బా నాకు సార్, అది పట్టుకొని నువ్వు కెమెరాలతో మాట్లాడుతున్నావు, నువ్వు జేబులో చేతి పెట్టుకొని మాట్లాడుతున్నావు, నువ్వు అటు మేము ఇటు మాట్లాడుతుంటే మా దిక్కు మాట్లాడకుండా కెమెరాలతో మాట్లాడుతున్నావు. ఇట్లా నువ్వు ఎట్లా ఉంటావు అంటే, ప్రేరణ ఎట్లా చేసిందంటే వీకెండ్లో వచ్చిన పాయింట్ను పట్టుకుంటావు, బయట నుండి వచ్చి చెప్పిన వాళ్ళ పాయింట్ను పట్టుకుంటావు. అవును, మరి పట్టుకుంటారు. మీరు పట్టుకోకపోదురా? అదే ప్లేస్లో ఉంటే మీరు పట్టుకోకపోదురా? అవును, బయట నుంచి చూసి వచ్చింది నిజమని నమ్ముతారు. మీరు నాకు సార్ చెప్పింది పట్టుకుంటలేరా కెమెరాలు అని? గౌతమ్ కూడా అదే పట్టుకున్నాడు. మీరేమో సత్యపూజలు, గౌతమ్ ఏమో తప్పుగా పోట్రై చేసిండు. మీరు శుద్ధ పూసలు, గౌతమ్ అంతా మిమ్మల్ని రాంగ్ చేస్తుండే. ఇక్కడ జనాలు చూసేటోళ్ళు అంత పిచ్చోళ్ళు,
ఆ గౌతమ్ కెమెరాలకు చెప్పంగానే పిచ్చోళ్ళ మేము ఓటేస్తాం, మీరు మంచోళ్ళు కాబట్టి మీకు ఓటేస్తలేవు. ఇది ప్రేరణ బిహేవియర్. ఇది తర్వాత గౌతమ్ ప్రతి ఒక్క మాటకు నా నెగిటివ్ చేస్తున్నావు అని అంటది. నువ్వు విన్నర్ అవ్వడం నాకు నచ్చలేదు, నువ్వు విన్నర్ అవ్వడం నాకు నచ్చదు ప్రేరణ, ఒరిజినల్ బిహేవియర్ ఇది. నువ్వు విన్నర్ అవ్వడం నచ్చదు, నువ్వు ఇమ్యూనిటీ షీల్డ్కి అర్హుడివి కాదు, ఇవి ఆమె మాటలు. నువ్వు డిజర్వింగ్ పర్సన్వి కాదు. ఏందబ్బా ఇది అసలు ప్రేరణ? ఆమె అంతగానం ఏమాడింది, ఆమె అంతగానం పీకిందేమున్నది? మనుషులను చులకనగా చూడడం, పురుగు లెక్క చూడడం, పో అనడం, బూతు మాటలు మాట్లాడడం, గలీజ్ వర్డ్స్ వాడడం, ఇంతకన్నా ఏం చేసింది ప్రేరణ? అంతగానం ఆడిందా? యష్మి డిజర్వింగ్ పర్సన్ అంట గౌతమ్ కన్నా. నీకన్నా యష్మి బెటరు, దాంతో పోల్చుకుంటే ప్రేరణ కన్నా యష్మి బెటరు. ప్రేరణ కన్నింగ్ బిహేవియర్ ముందు యష్మి చాలా మంచిది. ఇంకా యష్మి ఉన్నట్టు ముఖం మీద అంటది, అట్లా కాదు, ఫస్ట్ అంతా ఒక బిహేవియర్ చూపించి లాస్ట్లో ఒక బిహేవియర్ చూపిస్తుంది. ఆమె చీఫ్ అయినప్పుడు చూడాలి ఆమె యాటిట్యూడ్, ఆమె బిహేవియర్ పెద్ద తోపును అనుకుంటుంది అది. తర్వాత ఎంత చెప్తా అంటే నువ్వు ట్రిగ్గర్ చేస్తున్నావు, నన్ను అది చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు అంటే నీ కాలు మొక్త ప్రేరణ అని అంటే అక్కడ విష్ణు నవ్వుతుంటుంది. నిఖిల్ నామినేట్ చేసేటప్పుడు గౌతమ్ని ప్రేరణ నవ్వుతుంటుంది. ఇది వాళ్ళ బిహేవియర్, ఇది వాళ్ళ అటిట్యూడ్. నబీల్ వెనక నుంచి చూసి నవ్వకు అని చెప్తుంటాడు విష్ణుని. కెక్కర్ నవ్వుతుంది. విష్ణు కూడా టార్గెట్ చేసిర్రు ఒప్పుకుంటా, కానీ నిజమే కదా, ఆమె ఏం ఆడింది, ఆమె ఎందుకు ఉంటుందో ఆమెకే తెలుసు, ఆమె ఎవరి కోసం ఆడుతుందో ఆమెకే తెలుసు నాకు అనిపిస్తుంది. సో డిఫెండ్ చేసుకున్నదిలే ఎంతో కొంత. అంతమంది నామినేట్ చేసినా ఎక్కడ లూజ్ అవ్వదు, ఎక్కడ బాధపడదు, మంచిగా అంటే జెన్యున్ పర్సనాలిటీ అనిపిస్తుంది. కానీ పృథ్వీ విషయంలో మాత్రం డిఫెండింగ్కి వస్తుంది. పృథ్వీని ఏమనంటే మాత్రం ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంటుంది, అన్నీ చెప్తుంటుంది వెనకాల నుంచి. తర్వాత అవినాష్ అయితే పృథ్వీ నామినేట్ చేసిండబ్బా, మంచిగా అనిపించింది. ఏంటంటే టిఫిన్ సరైన టైంకి రాలేదు, మూటల టాస్క్లో నేను సంచాలాగా సరిగా చేయలేదన్నావు, కానీ నువ్వు అక్కడ ఫౌల్ గేమ్ ఆడినావు. సో అక్కడ నిలబడట్లేదు, నిలబడి విను, లేకుంటే నేను నామినేట్ చేయాలి. అక్కడ రోహిణి నువ్వు ఇదివరకు తేజ నిలబడమన్నావు, మరి నువ్వే నిలబడుతుంటే మూసుకొని నిలబడ్డాడు. ఇది మంచిగా చెప్పింది రోహిణి, మూసుకొని నిల్చున్నాడు. ఇక తర్వాత నిఖిల్ అబ్బా ఏం లేదు, నిఖిల్కి మాట్లాడరాదు, డిఫెండ్ చేసుకోరాదు, పెద్ద క్లాసిక్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. పెద్ద నేనేదో తోపుని అనుకుంటాడు, కానీ అతనికి కూడా చాలా కన్నింగ్ గుణాలు ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి. తనకట్ట నన్ను అక్క అన్నందుకు నామినేట్ చేసిన వాడు వీడు అన్నందుకు ఎందుకు నామినేట్ చేయలేదు అంటే, నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడా, ఇది ఆయన మాట్లాడి. అతనట ఇంటెన్షనల్గా చేయడట, అన్ఇంటెన్షనల్గా చేసాడట. ఇంటెన్షనల్గా చేసేది అన్ఇంటెన్షనల్గా చేసేది. అందరూ అన్ఇంటెన్షనల్గా చేస్తారు, ఎవడు కావాలని చేసి కావాలని నూకేడు, కావాలని బూతులు వదలరు, కావాలని మాట్లాడరు. ఏదైనా కూడా సిచ్యుయేషన్ బట్టి బయటకు వస్తాయి. ఇది నిఖిల్ డిఫెండింగ్. ఏం డిఫెండింగ్ అది? 5th 6th వీక్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు గ్రూప్ గేమే ఆడలేదంటే, ఇప్పుడు కూడా ఆడేది గ్రూప్ గేమే. నిఖిల్ని నామినేట్ చేస్తుంటే పృథ్వీ వెనకాలకెంచెలు వచ్చేసి వరుతుంటాడు, నువ్వేం బీకినావు, నువ్వేం ఆడినావు, నువ్వేం దీకినావు, వీళ్ళ మాటలన్నీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు అనమాట. సో ఇంకా నిఖిల్ వాళ్ళ ప్రేరణ, నిఖిల్ గౌతమ్ నామినేట్ చేస్తుంటే ప్రేరణ ముస్ నవ్వుతుంటుంది వెనకాలకి. వెంటనే నిఖిల్ ప్రేరణ నామినేట్ చేస్తాడు, ఇసుక వేసే విషయంలో నామినేట్ చేస్తాడు. మంచిగా అయింది అనుకున్నాను నేనైతే, ప్రేరణకు పడాల్సిందే. తర్వాత ఇంకా వీళ్ళంతా ఫస్ట్ వీళ్ళ నామినేషన్స్ నేను నబీల్ది అండ్ గౌతమ్ది అవన్నీ నేను ఇంతకుముందే వీడియోస్ చేశాను. సో ఇంకా ఇంతేనబ్బా. ఈ గౌతమ్ నిఖిల్ అయితే మస్తు మంచి పాయింట్స్ పెట్టి చేసిండు, అది మీకు ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టిన. సో ప్రేరణ ఇక్కడ నాకు అనిపించినంత వరకు ప్రేరణ అసలు నచ్చలేదబ్బా నాకు బిహేవియర్. నబీల్ది కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే నబీల్ ఒక మాట చెప్పడం మర్చిపోయా, గౌతమ్ని ఆడ నిల్చో, నువ్వు ఆడ ఉండు అని ఇట్లా చులకనగా అబ్బాయిని నువ్వు ఆడవో, నువ్వే ఇట్లా మాట్లాడుతుండు. నబీల్ బ్యాక్ పిచ్చింగ్ చేయలేదా? ఎందుకు ఒప్పుకోవట్లేదు? ప్రేరణ మద్దతు, ప్రేరణ అనేది అంటుంటే నబీల్ మధ్యలోకి వస్తాడు. అది లైవ్లో చాలాసేపు ఉంది వాళ్ళ డిస్కషన్. ఈ నబీల్ బిహేవియర్ కానీ, ప్రేరణ బిహేవియర్ కానీ, పృథ్వీ బిహేవియర్ కానీ చెత్తగా ఉందబ్బా. గౌతమ్ని టార్గెట్ చేస్తురంటే అది గౌతమ్కే మంచిది. నేను చెప్తున్నాను కదా, గౌతమే ఖచ్చితంగా విన్నర్ని వీళ్ళే చేస్తారు. ఎందుకంటే వీళ్ళ అటిట్యూడ్, వీళ్ళ బిహేవియరు,
వీళ్ళ ఈసడింపు గుణాలు, ఆ ప్రేరణ ముఖంలో 100 రకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి చూడు, అది చూడలేమబ్బా. కోపం వస్తుంది లైవ్ చూస్తుంటే. అసలు అది కోపాన్ని, మాటలని అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అబ్బా. ప్రేరణ అది కానీ, నబీల్ అయితే అసలు రోహిణి విషయంలో టూ మచ్ బిహేవియర్ అబ్బా. అది కంత్రి బిహేవియర్ లాగా ఉంది నాకైతే. పృథ్వీ అయితే పూర్తిగా రౌడీ అబ్బా. వాడు గుండాగిరి చేసి వచ్చిండో ఏమో నాకు అర్థమైతలేదు. అతన్ని ఎవరు ఓట్లేసి కాపాడుతారో నాకు అర్థమవుతుంది. పాపం యష్మిని తీసేసిరు. నాకు ఎంత అసలు యష్మి పాపం అనిపిస్తుంది. ఈయనకు సేవ్ అవుతున్నాను ఒక ఫీలింగ్. పృథ్వీకి అవినాష్ని, అవినాష్ అంటే నువ్వు ఎట్లుంటున్నావు, నువ్వు ఎట్లా సేవ్, నీకు ఓట్లేలేవు, నీకు ఓట్లేయలేదు, నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన ఫస్ట్ వీక్ వెళ్ళాల్సినోడివి, నీకు ఓట్లేలేదు, నువ్వు ఇంత చులకన భావమా, ఇంత చులకననా అవినాష్ అంటే పృథ్వీకి. నువ్వు ఓన్లీ ఎంటర్టైన్ చేస్తున్నావు, నువ్వేం చేస్తలేవు ముఖం మీదనే. మరి ఇతను బాటమ్ 2 వరకు వెళ్ళొస్తున్నాడు అబ్బా. ఇది అర్థం కావట్లేదా? ఎంత చులకన భావం, ఎంత చులకన గుణం, అహము, అహంకారము, రౌడీ, ఇట్లా చీప్ అనమాట వాళ్ళంటే. వా, ఈ అటిట్యూడ్ ఎంత అసలు ఒక్కసారి కూడా 4 సార్లు క్వశ్చన్ చేయట్లేదు చూడు, అది నాకు బాధ అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.